శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, సరస్వతి పూజలో మనకి 2 చాలా ముఖ్యమైన రోజులైతే ఉన్నాయండి. ఒకటి వసంత పంచమి, ఆ రోజు అమ్మవారు పుట్టిన తేదీ. అయితే 2 మూలా నక్షత్రము. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి జన్మదినము, అలాగే జన్మ నక్షత్రం అనమాట మూలా నక్షత్రము. అయితే సరస్వతీదేవికి ఈ నక్షత్రం అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు పూజలు చేసిన, అక్షరాభ్యాసం చేసిన చాలా మంచిది. అలాగే ఆ యొక్క బిడ్డపై నాలుకపై బీజాక్షరం అనేది ఆ సరస్వతి యొక్క వాగ్దేవి అనే పేరు కూడా ఉంది కదండి. ఆ వాగ్దేవి అనేది కూడా అమ్మవారివి. అలాగే మనలో బుద్ధి, జ్ఞానం అన్నీ కూడా మనకి లభిస్తాయని అంటారు కదా. అందుకే సరస్వతి పూజ, అలాగే మూల నక్షత్రం నాడు మనం ఏం చేయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయవచ్చా అన్నది ఇవాళ చెప్తానండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి కనకదుర్గ అమ్మవారి నక్షత్రం కూడా మూల నక్షత్రం అండి. చాలా విశేషమైనది. దసరా రోజులలో ఈ సంవత్సరం 2024లో మనకు 7వ రోజు బుధవారం అయితే మనం చేసుకోవాలండి. మనకు బుధవారం రోజున తిథి 7:06 ఉదయం ప్రారంభమై గురువారం 7:09 వరకు అయితే ఈ యొక్క సప్తమి తిథి అనేది ఉంటుంది. కాబట్టి మనం మూల నక్షత్రం అనేది బుధవారం రాత్రి అంటే అర్ధరాత్రి 1:02 వరకు మూల నక్షత్రం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజున మీ ఇంట్లో ఉన్న పిల్లలతో, పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా, ఇంకా చెప్పాలి అంటే మన భర్తలు అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులైన, వ్యాపారస్తులైన అందరి చేత కూడా ఈరోజు సరస్వతి పూజ ఇంట్లో చేయించుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనేది అవసరము. అయితే ఈ సంవత్సరం సరస్వతి పూజ అంటే మనం కలశం పెట్టుకోవాలి అన్న వాళ్ళు ఉదయం 6:45 నుంచి 8:40 లోపు పూజ చేసుకోవచ్చు. మామూలుగా పూజ చేయాలి అన్న వాళ్ళు ఉదయం 10:50 నుంచి సాయంత్రం 5:45 లోపు చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని మనం ఒక తెల్లని వస్త్రంపై పీఠం పరిచి, ఎందుకంటే అమ్మవారు శ్వేతకమలంలో మనకి ఆసనం అనేది ఉంటారు కదండి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా తెలుపు, పసుపు వస్త్రాలను ధరించి ఒక మంచి బట్టలు వేసుకొని పిల్లల చేత పూజ చేయించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా మీ యొక్క పూజలో పిల్లల యొక్క పుస్తకాలు, పెన్నులు ఉంచి వాటిని మీరు ఏదైనా పరీక్షలకి వాడటం అలాంటివి కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఇంటి పక్కన పిల్లల్ని అందరినీ కూడా పిలిచి ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఒక మంత్రాన్ని చెప్పించుకుంటే చాలా మంచిదండి. ఆ మంత్రము కుందే తుషార హార ధవళా యా శుభ్రభస్త్రాన్వితా యా వీణవరదండమండితకరా యా శ్వేతపద్మాసనా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతివిర్ దైవ సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఈ యొక్క శ్లోకాన్ని మీరు మీ పిల్లల చేత చదివించండి. ఈ యొక్క శ్లోకం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగులో 4 లైన్లు అనేవి ఇస్తాను. తప్పకుండా మీరు స్క్రీన్షాట్ చేసుకొని చెప్పించుకోండి, చాలా మంచిది. ఈరోజు చింతామణి, జ్ఞాన, నీల, ఘటకిని, అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయనిగా అమ్మవారు విరాజిల్లుతుంది. బ్రహ్మ చైతన్య నవరూపిణిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షరమాల ధరించి నెమలితో కూడి అభయముద్ర ధరించి భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. కాబట్టి ఈరోజు మీకు వీలైతే గుడికి వెళ్ళడం, గుడిలలో పూజ చేస్తారండి పిల్లల చేత, అలా వెళ్ళడం, లేదా ఇంట్లోనే మండపాలు ఏర్పాటు చేసుకోవడం అలాంటివి చేసి అమ్మవారిని చక్కగా పూజించాలని కోరుతున్నాను. ఈరోజు అమ్మవారిని ఐం సరస్వత్యై స్వాహ, ఐం సరస్వత్యై స్వాహ, ఐం సరస్వత్యై స్వాహ అని యొక్క మంత్రాన్ని పిల్లల చేత చెప్పించండి, చాలా మంచిది. ఆ మంత్రం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంతోపాటుగా అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు తెల్లని పదార్థాలు అంటే క్షీరాన్నం కానీ, దద్దోజనాన్ని కానీ, రవ్వ లడ్డులు కానీ, లేదా పసుపు అయిన పులిహోర కానీ అలాంటివి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అమ్మవారిని ఈరోజు మల్లె పువ్వులతో, కాకడాలతో అలా వాటితో పూజించండి, చాలా మంచిది. పిల్లలకి పసుపు బట్టలు కానీ, తెల్లని బట్టలు కానీ వేసి పూజించుకోండి. చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటంటే అమ్మవారు సరస్వతి పూజ కదా, మూల నక్షత్రం కదా, ఈరోజు అక్షరాభ్యాసం చేసేయచ్చు అని. తప్పు అండి. మూల నక్షత్రంలో అమ్మవారి ఇలా ఉన్నప్పుడు
అసలు సప్తమి తిథిలో అమ్మవారికి చేయకూడదండి అక్షరాభ్యాసం పిల్లల చేత. కేవలం వసంత పంచమి రోజున చేయవచ్చు. మరి ఏ టైంలో చేయవచ్చు అంటే పంచమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి తిథులలో మనము పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే వసంత పంచమి రోజున ఏ వయసు పిల్లలకైనా చేయించవచ్చు. అంటే 2 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరం ఉన్న, 3 సంవత్సరాలు పూర్తయి 4 సంవత్సరంలో ఉన్న ఏ టైంలో అయినా చేయించవచ్చు. కానీ ఈ మూల నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి. అందరికి కూడా షేర్ చేయండి. కేవలం మీరు చేయాలి అనుకుంటే విజయదశమి రోజున మీరు అక్షరాభ్యాసం చేయించండి, చాలా మంచిది. ఈ రోజున కేవలం సరస్వతీ పూజ, సరస్వతి యొక్క దేవి యొక్క ఆశీర్వాదం మాత్రమే మనము తీసుకోవాలన్నమాట. ఈరోజు పిల్లలకి మీరు దేవుడి దగ్గర పెన్నులు పెట్టి అందరూ కూడా పంచడం అలాంటివి కూడా చేయండి, చాలా మంచిది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే సుఖినో భవంతు.